నమస్తే, నేను రేఖా. వెల్కమ్ టు 3TV నెట్వర్క్. తలసీమియా అంటే ఏంటో మనలో చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, దాంతో బాధపడే వాళ్ళు ఉన్నారు, అలానే బాధపడే వాళ్ళని చూస్తూ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా. కానీ ఇవాళ మనతో పాటు ఉన్న గెస్ట్ అలా బాధపడే వాళ్ళని జస్ట్ లైక్ దట్ చూడకుండా వాళ్ళ కోసం సపరేట్ ఎన్జిఓనే పెట్టి వాళ్ళ కోసం సేవ చేస్తున్నారనమాట. షీ ఈజ్ ద మదర్ ఆఫ్ 3900 పీపుల్ అండ్ షీ ఈజ్ బ్యూటిఫుల్ ఇన్ అండ్ అవుట్. షీ ఈజ్ నన్ అదర్ దాన్ రత్నావళి గారు. నమస్తే మేడం. సో అసలు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. వెరీ బేసిక్గా తలసీమియా అంటే ఏంటి, దాన్ని ఎలా చూడొచ్చు? తలసీమియా అన్నది ఒక జన్యుపరమైన వ్యాధి అనమాట. ఈ వ్యాధి సోకిన పిల్లలు ఎవరైతే వ్యాధితో పుడతారో ఫస్ట్ 4 months నార్మల్గా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళకి మైల్ స్టోన్స్ తక్కువ అవ్వడము, బ్లడ్ షార్టేజ్ అవ్వడము, తర్వాత వాళ్ళకి ఎనీమియా తోటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి వస్తూ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళు అప్పటి నుంచి డాక్టర్ కనుక చూపిస్తే ఎనీమియాతో పాటు వాళ్ళు థాలసేమియాని ట్రీట్ చేయడం మొదలెడతారు అనమాట. సో అసలు ఈ తలసీమియాకి ఎన్ని రోజులైనా అలానే ఉంటుందా, లేకపోతే క్యూర్ ఉంటుందా? చూడమ్మా, థాలసేమియా క్యూరు అంటే ఈ పిల్లలకి జీవితాంతం బ్లడ్ ఎక్కించవలసి ఉంటుంది. సో బ్లడ్ ఎక్కిస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఒంట్లో ఐరన్ అన్నది వాళ్ళకి డిఫరెంట్ వైటల్ ఆర్గాన్స్లో డిపాజిట్ అవుతుందన్నమాట. సో ఈ ఐరన్ తీసేయడానికి ఒక స్పెషల్ థెరపీ ఉంది. దాన్ని ఏమంటారంటే అయన్ చిలేషన్ థెరపీ అనమాట. ఈ అయన్ చిలేషన్ థెరపీ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో ఇది చాలా కాస్ట్లీ ఉంటుంది. కొంచెం పిల్లలకి కొంచెం ఇబ్బంది, అంటే ఒక్కొక్క ఇంజెక్షను వాళ్ళు ఒంటి మీద 10 గంటలు పెట్టుకోవాల్సి వస్తుందన్నమాట. ఇబ్బంది అయినా అవి సేఫ్, వాళ్ళకి సేఫ్ అనమాట. సో ఇలాగా వాళ్ళు లైఫ్ అంతా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అండ్ అయన్ చిలేషన్ థెరపీ తోటి వాళ్ళకి లైఫ్ లీడ్ చేయాల్సి వస్తుంది. దీంట్లో ఒకటి ఏంటంటే వాళ్ళకి పర్మనెంట్ క్యూర్ వచ్చేసి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. అంటే వాళ్ళ సిబ్లింగ్స్ కానీ, అంటే తోబుట్టువులది కానీ, తల్లి తండ్రిది కానీ, లేకపోతే అన్రిలేటెడ్ డోనర్స్ది 100%, లేకపోతే ఇప్పుడు కొత్తగా 50% పైన మ్యాచ్ అయిన వాళ్ళవి కూడా వీళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అన్ని చేస్తున్నారు. అది 80-85% సక్సెస్ అయితే ఇప్పుడు నడుస్తోంది. సో ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది, కొన్ని లక్షల రూపాయలు దీంట్లో కాస్ట్లీ ఉంటుంది. కాకపోతే పిల్లల్ని స్టార్టింగ్ నుంచి ఎలా పెట్టారు, వాళ్ళ అయన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఎలా ఇచ్చాయి, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ అవుతాయి అన్నమాట. అయితే మ్యామ్, ఇది మీరు 4th month నుంచి డిటెక్ట్ అవుతుంది అన్నారు కదా. అసలు డిటెక్ట్ అవ్వకుండా ముందే మనం తలసీమియా పేషెంట్ అవ్వబోతున్నారు ఈ చైల్డ్ అని తెలుసుకోవటం ఎలా? అలా ముందరే తెలుసుకోవడానికి అంటే తల్లి ఫస్ట్ ట్రైమిస్టర్లో, అంటే 3 నెలల లోపల గనక ఒక టెస్ట్ HbA2 టెస్టింగ్ కనుక మనం చేస్తే, తల్లి క్యారియర్ కనుక అని తేలితే, అంటే తలసేమియా వాహకులు అంటారు కదా, అలా అని తేలితే తండ్రిది కూడా చేయాల్సి ఉంటుంది. తండ్రి కూడా తలసేమియా క్యారియర్ అని తేలితే అప్పుడు లోపల పిండానికి మనము PND అని చేస్తారనమాట, ప్రీనాటల్ డయాగ్నోసిస్. అంటే కోరియానిక్ విల్లై బయాప్సీ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ లోపల పిండాన్ని చెక్ చేస్తారు. సో ఇఫ్ ఎట్ ఆల్ లోపల పిండం థాలసేమియా మేజర్ కనుక అయితే అప్పుడు ఎథికల్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది తల్లిదండ్రులకి. అంటే టర్మినేషన్ చేసుకోవచ్చు అనమాట ఎథికల్గా. క్యారియర్ కనుక ఉంటే కౌన్సిలింగ్ తోటి పిల్లల్ని కనచ్చు. అండ్ 25% నార్మల్ పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉంది. సో ఎవ్రీ ప్రెగ్నెన్సీలో ఆ పర్టికులర్ మదర్కి, అంటే ఇఫ్ బోత్ ద పేరెంట్స్ ఆర్ క్యారియర్స్, అప్పుడు వాళ్ళకి ఎవ్రీ ప్రెగ్నెన్సీలో 25% ఛాన్సెస్ థాలసేమియా మేజర్ పిల్లలు పుట్టే అవకాశం ఉంది ప్రతి ప్రెగ్నెన్సీలో. ఒక 50% థాలసేమియా క్యారియర్స్ తల్లిదండ్రుల్లాగా పుట్టే అవకాశం ఉంది. అండ్ ఒక 25% నార్మల్ పిల్లలు పుట్టే అవకాశం ఉంది. ఇక్కడ నేను తల్లిదండ్రులు అని చెప్పినప్పుడు క్యారియర్స్ అని చెప్పినప్పుడు వాళ్ళకి ఒక డిఫెక్టివ్ జీన్ ఉంటుంది. ఓకే. సో ఎగ్జాంపుల్ నేనున్నాను, ఐఎమ్ ఎ థాలసేమియా క్యారియర్. My husband is also a thalassemia carrier. That is what I gave birth to a thalassemia major child అనమాట. బట్ వీఆర్ అసిమ్టమాటిక్, అంటే మాకు ఎటువంటి రోగ లక్షణాలు కానీ
దాని యొక్క ఎఫెక్ట్ మా బాడీ మీద కానీ మా లైఫ్ మీద కానీ ఉండదు. ఓకే. అబ్సల్యూట్లీ నార్మల్గా ఉంటాం అనమాట. అన్ని యాక్టివిటీస్, మెటబాలిక్ యాక్టివిటీస్, అన్ని యాక్టివిటీస్ నార్మల్గా ఉంటాయి. కానీ ఎవ్రీ ప్రెగ్నెన్సీలో నాకు 25% ఛాన్సెస్ ఇలాంటి థాలసేమియా మేజర్ పిల్లలు పుట్టే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఒక నార్మల్ ఇండివిజువల్ వాళ్ళు థాలసేమియా క్యారియర్ అని తెలుసుకోవటం ఎలాగా ముందే? సింపుల్ బ్లడ్ టెస్ట్ ఉంటుందమ్మా, దాన్ని HbA2 టెస్టింగ్ అంటారు. ఇది ప్రతి ఇండివిజువల్ పెళ్ళికి ముందర కనుక తెలుసుకుంటే, ఎందుకంటే నేను ఎందుకు మళ్ళీ చెప్తున్నాను అంటే, పెళ్ళికి ఇది ఈ రోగం ఒక్కటే ఇట్స్ ఎ ప్రివెంటబుల్ జెనెటిక్ డిజార్డర్. అంటే వేరేవేమి మనం ప్రివెంట్ చేయలేము, కొన్ని ఇది ప్రివెంట్ చేయగలం. ఎలా చేయగలము అంటే బ్లడ్ టెస్ట్ చేయించుకొని, ఇఫ్ ఎట్ ఆల్ నువ్వు క్యారియర్ అని అయ్యి ఉంటే ఇంకో క్యారియర్ తోటి పెళ్లి చేసుకోవద్దు. సపోజ్ మీ ఇద్దరూ క్యారియర్స్ అని తెలిసి మేము పెళ్ళి చేసుకోకుండా ఉండలేము, మా ఇద్దరికి అంత బాండింగ్ ఉంది అనుకుంటే ప్రెగ్నెన్సీలో ఈ టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ చేసుకొని ఆ పిండం, ఆ ఫీటస్ లోపల పిండం అంటే 3 months లోపల, అంటే 13 weeks నుంచి, ఇఫ్ షీ ఫౌండ్ దట్ ఫీటస్ ఫౌండ్ టు బి అ థాలసేమియా మేజర్, టర్మినేషన్ చేసుకోవడం అన్నది ఉత్తమం అనమాట. అక్కడ టర్మినేషన్ చేసుకోకుండా దాన్ని అసలు థాలసేమియా రాకుండా పుట్టేలోపు ఏమి ప్రివెన్షన్? అలా ఉండదమ్మా. ఆల్రెడీ బేబీ ఫామ్ అయిపోయాక తనకి ఆ జీన్, ఇట్స్ ఎ జీన్ కదా, ఈ జీన్ని మార్చే ఇది లేదు. ఇంకా ఒక ఇండివిజువల్ థాలసేమియాకి అనుకోండి క్యారియర్ అనుకోండి, ఇంకొక ఇండివిజువల్ నార్మల్ హెల్దీ ఇండివిజువల్ అనుకోండి, వీళ్ళిద్దరూ కలిసినప్పుడు ఆ థాలసేమియా చైల్డ్కి రాదు అన్న గ్యారంటీ ఉంది? గ్యారంటీగా రాదు. ఎందుకంటే తల్లి నుంచి ఒక డిఫెక్టివ్ జీను, తండ్రి నుంచి ఒక డిఫెక్టివ్ జీన్ తీసుకుంటేనే పిల్లాడు కానీ పిల్ల కానీ థాలసేమియా మేజర్ అవుతారు. ఇప్పుడు ఒక క్యారియర్ అంటే వాళ్ళకి ఒక డిఫెక్టివ్ జీన్, ఒక నార్మల్ జీన్ ఉంటుంది. నార్మల్ వాళ్ళకి 2 నార్మల్ జీన్స్ ఉంటాయి. సో ఐదర్ వాళ్ళకి ఏంటంటే ఒక 50% థాలసేమియా క్యారియర్స్ పుట్టే అవకాశం ఉంది. క్యారియర్స్ అంటే తల్లిదండ్రుల్లాగా అసిమ్టమాటిక్ అనమాట, వాళ్ళకి రోగము లక్షణం ఏమి ఉండదు. అసలు టెస్ట్ చేయకపోతే అసలు వాళ్ళ థాలసేమియా క్యారియర్స్ అనేది తెలియదు. అలాంటి వాళ్ళు మన మన దేశ ప్రజల్లో 5 to కొన్ని ప్రాంతాల్లో 17% వరకు ఉన్నారు. 5 నుంచి 3.5 నుంచి మొదలెట్టుకొని కొన్ని కమ్యూనిటీస్లో అది 17% వరకు ఉందన్నమాట. సో అందుకోసమే మేమేం చెప్తున్నామంటే, మా నినాదం ఎప్పుడు థాలసేమియా ఫ్రీ తెలంగాణ, థాలసేమియా ముక్త్ భారత్ అంటాం. ఓకే. అంటే ముందరే తెలుసుకొని విజ్ఞతగా పిల్లల్ని కనండి అన్నది మా స్లోగన్ అనమాట. మా థాలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ TSCS యొక్క స్లోగనే కేర్ అండ్ కంట్రోల్. అంటే ఉన్న పిల్లల్ని కాపాడుకుంటూ, అది కూడా సమగ్రంగా కాపాడుకుంటూ, అరాకొరగా కాకుండా వాళ్ళని సమగ్రంగా కాపాడుకుంటూ అసలు ఇలాంటి పిల్లలు కాకుండా చెయ్యడం అన్నదే మా ఇది. ఓకే. సో అందుకోసమనే మేము ఇప్పుడు మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో ఒక 27 PHCsలో మేము గత 2-3 ఏళ్లలో మేము చేసిన టెస్ట్లు కానీ ఫర్ యాంటీనేటల్ మదర్స్, అంటే ప్రెగ్నెంట్గా ఉన్న ఫస్ట్ ట్రైమిస్టర్లో ఉన్నది, దాదాపు 7,000 మందికి మేము టెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మన పీట్లబుర్జు గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ పీట్లబుర్జులో కూడా మేము చేయడం జరిగింది. బెంగళూరు సంకల్ప్ ఇండియా ఫౌండేషన్ వాళ్ళ ద్వారా కూడా చేయడం. ఇలాగ మేము దాదాపు 21,653 టెస్ట్లు, అంటే అంతమంది ప్రెగ్నెంట్ విమెన్, అంతమందికి మనము సేవ్ చేసామన్నమాట. కానీ ఇలాగా దిస్ ఈజ్ అన్ ఓషన్. మేము చేసింది ఒక డ్రాప్, కానీ ఇది ఒక గవర్నమెంట్ కనుక చేస్తే అసలు దీన్ని మనం పూర్తిగా ఎరాడికేట్ చేయాలి. ఎందుకంటే కొన్ని దేశాలు ఈ పదంలో వెళ్ళి వాళ్ళు ఇప్పుడు 0 థాలసేమియా తెచ్చిన దేశాలు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సైప్రస్ తీసుకుంటే, ఇప్పుడు సైప్రస్లో మనకి ఎక్కువ థాలసేమియా ఉండదన్నమాట. ఎందుకంటే వాళ్ళ పద్ధతుల్లో అలా చేసేసారు. కంపల్సరీగా కాలేజెస్లో అడ్మిషన్ కావాలంటే థాలసేమియా టెస్టింగ్ ఉండాలి, వాళ్ళకి కంపల్సరీ కౌన్సిలింగ్ ఉంటుంది వాళ్ళకి. సో ఇది ఒక నార్మల్, అన్ని టెస్ట్లతో పాటు ఇది నార్మల్. ఇప్పుడు మనకి చూడండి, ఏదైనా చిన్న ప్రొసీజర్ హాస్పిటల్స్లో కనుక చేస్తే HIV టెస్ట్ చేస్తున్నారు. అది చాలా చిన్నదైనా సరే HIV ఇట్స్ ఎ మ్యాండేటరీ అయిపోయింది.
అలాగే ఈ థాలసేమియాని కూడా మ్యాండేటరీ చేయాలి గవర్నమెంట్. ఎలాగైతే హెచ్ఐవికి ఎయిడ్స్ కంట్రోల్ బోర్డ్ అని పెట్టిందో అలాగే థాలసేమియా కంట్రోల్ బోర్డ్ అన్నది పెట్టాలి. అలాగా హెచ్ఐవిని తీసుకున్నంత సీరియస్గా థాలసేమియాని ఎందుకు తీసుకోలేకపోతుంది అంటారు? హెచ్ఐవి అన్నది ఒక మనిషి నుంచి అది సోకుతుంది కాబట్టి, అది WHO తీసుకుంది కాబట్టి దీన్ని ఒక ఇదిగా తీసుకున్నారు. గవర్నమెంట్ షుడ్ థింక్, ఎందుకంటే అది లెస్ దెన్ 2% ఉన్నా కూడా గవర్నమెంట్ అంత పెద్ద ప్రాతిపదిక మీద దాన్ని చేసింది, అడ్వర్టైజ్మెంట్స్ చేయడం కానీ, దానికి ఒక బోర్డు అని పెట్టి, అది దానికి ఒక IAS ఆఫీసర్ని పెట్టి, వాళ్ళ కింద కొంతమంది ఆఫీసర్స్ని పెట్టి దీన్ని ఒక గ్రాస్ రూట్ లెవెల్ నుంచి చేస్తున్నారు. ఇప్పుడు అందుకోసమే మీకు హెచ్ఐవి ఈ మధ్య మీరు చూస్తే చాలా తక్కువ అయిపోయింది, లెస్ దెన్ 2% కన్నా చాలా తక్కువ అయిపోయింది. అలా కనుక థాలసేమియా అని కనుక అట్లా సమగ్రంగా కనుక మనం చేస్తే ఇది మనము చాలా తొందరగా మనము ఈ ఏదైతే మేము అనుకుంటున్నామో థాలసేమియా ఫ్రీ తెలంగాణ, థాలసేమియా ముక్త్ భారత్ అని మేమేదో అనుకుంటున్నాం, అది చాలా తొందరగా కూడా చేయొచ్చు. కాకపోతే అది గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వెళ్ళాలి. సో అయితే మ్యామ్, పుట్టే పిల్లల్లో 100%లో ఎంత పర్సెంటేజ్ ఈ థాలసేమియాకి ఇన్ఫెంట్స్ వస్తున్నారు? అమ్మ, ప్రతి అంటే మన ఇండియా వైడ్ గనక మనం తీసుకుంటే ప్రతి సంవత్సరం 10,000 మంది పిల్లలు ఈ థాలసేమియాతో పుడుతున్నారని దీనికి ఒక ఎస్టిమేషన్ ఒకటి ఉంది. నన్ను అడిగితే ప్రతి 45 నిమిషాలకి ఒక థాలసేమియా మేజర్ పిల్లలు పుడుతున్నారు. అవగాహన లోపం వల్ల, రాహిత్యం వల్ల, అండ్ గవర్నమెంట్ చెయ్యకపోవడం వల్ల. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఏంటి మేడం మీకు 5%ఏ కదా ఈ క్యారియర్ ఇది వచ్చేది, మీరు దానికోసం 95 మందికి ఎందుకు టెస్ట్ చేయాలని అనుకుంటున్నారు. నేను ఆ 5%లో పుట్టే పిల్లలు ఈ సొసైటీ మీద చాలా భారం పడుతుంటారు. ఎందుకంటే ప్రతి ఫార్ట్నైట్ ఆ పిల్లలకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇవ్వాలి, అంటే ఎవరో ఒకళ్ళు బ్లడ్ ఇస్తూ ఉండాలి. వాళ్ళకి కాస్ట్లీ మెడిసిన్స్ అవుతాయి. సగటున ఒక పిల్లవాడిని ఒక 20 years కనుక ఒక చేస్తే దాదాపు 1 కోటి రూపాయలు, 1.5 కోటి ఖర్చు అవుతుంది. ఇదంతా భారం ప్రజలు, సొసైటీ, గవర్నమెంట్ మీదే పడుతుంది. గవర్నమెంట్ నేను వాళ్ళకి మేము ఇవి చేస్తున్నాము అవి చేస్తున్నాం అంటే, మీరు ఇది కూడా చెయ్యండి. ఆ పిల్లలకి చేస్తూ ఇది కూడా చేస్తే ఏదైనా ఒకటి కంప్లీట్ అవుతుంది. అంతేగాని ఒకటి స్టార్ట్ చేసి సగం చేసి దానివల్ల కొత్త పిల్లలు పుట్టుకొస్తారు. గవర్నమెంట్కి తెలియనప్పుడు చేస్తే అది తెలియనితనంలో పిల్లలు పుట్టారు. ఇప్పుడు పుట్టే ప్రతి పిల్లవాడు ఇట్స్ అ ఫాల్ట్ ఆఫ్ ఎ గవర్నమెంట్ అనే చెప్తాను నేను. అంటే గవర్నమెంట్ని విమర్శించేంత కెపాసిటీ నాకు లేదు, కానీ లోపల నుంచి బాధ. ఎందుకంటే ఈవెన్ ఐ లాస్ట్ అ చైల్డ్ హూ ఇస్ థాలసేమియా మేజర్. మేం చెప్తే కనీసం కొంతమందికే వెళ్తుంది. అదే గవర్నమెంట్ కనుక చెప్తే చాలామందికి రీచ్ అవుతుంది. సెలబ్రిటీస్ ముందరకు వస్తే వాళ్ళు సోషల్ యాక్టివిటీ కింద వాళ్ళు ఒక్కసారి థాలసేమియా టెస్టింగ్ చేసుకోండి అని ఏ సెలబ్రిటీ అయినా కొంచెం మనసున్న వాళ్ళు ముందరకు వస్తే ఈ థాలసేమియాని నిర్మూలించడం చాలా ఈజీ. సో 4th monthలో డిటెక్ట్ అవుతుంది అంటున్నారు కదా పుట్టిన తర్వాత. ఎన్ని రోజులు వాళ్ళు బతికే ఛాన్స్ ఉంటుంది అంటారు? ఎన్ని సంవత్సరాలు? ఇదివరకు రోజుల్లో అంటే వాళ్ళు ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు అని చెప్పేవాళ్ళమ్మ. కానీ ఇప్పుడు ఆ పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పుడు మంచి మెడికేషన్స్ వచ్చాయి. తర్వాత వాళ్ళకి బ్లడ్ అన్నది జనాల్లో కూడా బ్లడ్ డొనేషన్ మీద కూడా అవగాహన పెరిగి ఈ పిల్లలకి లైక్ నా దగ్గర ఇప్పుడు 50 ఏళ్ల పిల్లలు కూడా ఉన్నారు, పెళ్ళి అయిన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు నేను రిస్ట్రిక్ట్ చేయలేను. ఈ వీళ్ళు సరిగా ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ స్టార్ మార్క్. వాళ్ళు సరిగా ప్రోటోకాల్ ప్రకారం లేకపోతే అది మనం చెప్పలేం. కానీ ప్రోటోకాల్ ప్రకారం చేస్తే చిల్డ్రన్కి నార్మల్ లైఫ్ ఎక్స్పెక్టేషన్స్ మనం పెట్టుకోవచ్చు. అయితే మ్యామ్, ఈ థాలసేమియా వచ్చిన వాళ్ళలో బ్లడ్ ఎంత ఆఫన్గా చేంజ్ చేయాల్సి ఉంటుంది? ఎన్ని రోజులు? 15 days. చేంజ్ చేయడం కాదమ్మా, ఎక్కించాలి.
ఎవ్రీ 15 డేస్కి. లైఫ్ లాంగ్ ఆ పిల్లలు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ మీదే దే ఆర్ డిపెండెంట్ అనమాట. ఎలా అయితే మనం ఊపిరి తీసుకుంటున్నాం, గాలి తీసుకుంటున్నాం, ఎలాగైతే అన్నం తింటున్నామో అలాగ వీటితో పాటు వీళ్ళు బ్లడ్ ఎక్కించుకోవాలన్నమాట. బ్లడ్తో పాటు అయన్ చిలేషన్ థెరపీ కూడా చేసుకోవాలి ఈ పిల్లలకి. అండ్ ఎస్, విత్ ద కౌన్సిలింగ్ అండ్ ఇప్పుడు మంచిగా అంటే వాళ్ళు మందులు తీసుకుంటూ పిల్లలందరూ మంచిగా ఉంటే, ఈరోజు నా పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, ఎంబీబీఎస్లో సీట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలాగే మంచి మంచి ఎంఎన్సి కంపెనీస్లో వాళ్ళు ఉద్యోగం చేస్తూ బిజినెస్లు చేస్తూ అలా చాలామంది చాలా అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే ఫ్యూ చిల్డ్రన్ ఆర్ క్లినికల్ సైకాలజిస్టులు ఉన్నారు, న్యూట్రిషనలిస్ట్ ఉన్నారు, అలాగే బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. సో నాకు చాలా వాళ్ళని చూస్తే గర్వంగా అనిపిస్తుంది అనమాట. ప్రిలిమ్స్ కూడా ప్రిపేర్ అయ్యే పిల్లలు ఉన్నారు. నైస్ నైస్. అయితే ఎంత క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ ఎక్కించాలి మ్యామ్? డిపెండింగ్ ఆన్ ద వెయిట్ ఆఫ్ ద బాడీ. నీ వెయిట్ని బట్టి బ్లడ్ అనేది ఎక్కిస్తారనమాట. సో కంప్లీట్గా మీ సొసైటీలో ఏమేమి కార్యక్రమాలు చేస్తుంటారు ఇలాంటి పేషెంట్స్ కోసం? మాదైతే కంప్లీట్ లైక్ ఒక ప్యాకేజ్ లాగా ఉంటుందమ్మా. ఒక్కసారి ఒక పేషెంట్ కనుక వస్తే వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి మేము ఈ వాళ్ళ ఫ్యామిలీలో ఇంకో థాలసేమియా వాళ్ళు పుట్టకుండా మేము కౌన్సిలింగ్ చేస్తాము. వాళ్ళ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ మా దగ్గరికి వస్తే మేము వాళ్ళకి ఫ్రీగా HbA2 టెస్టింగ్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఫ్రీగా ఇస్తూ ఉంటాము, మందులు ఇస్తూ ఉంటాము. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ట్రాన్స్ఫ్యూజన్ టైంలో పేరెంట్స్కి పిల్లలకి వేడిగా అప్పటికప్పుడు వండిన ఫుడ్ వాళ్ళకి పెట్టడం జరుగుతుంది. అండ్ ఇంకా చెప్పాలంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా పంపిస్తాము. ఆ పిల్లల్ని వాళ్ళని ప్రిపేర్ చేస్తామన్నమాట, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. అండ్ వీ హ్యావ్ 3 టైర్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటుంది మాకు. అది చాలా రేర్ అనమాట, ఎక్కడ ఉండదు. బెడ్ సైడ్ కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది. ఒక కౌన్సిలర్, రియల్ టైం కౌన్సిలర్ ఉంటారు, మాలాంటి వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు, డాక్టర్స్ కౌన్సిలింగ్ చేస్తారు. పేషెంట్ని అండ్ పేషెంట్స్ని అంటే నార్మల్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, ఎలా పాజిటివ్గా ఉండాలి, వాళ్ళు ఎలాగ ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, అవుట్ ఆఫ్ ద ఆడ్స్ వాళ్ళు ఎలాగా వాళ్ళు నార్మల్ సీలోకి వెళ్ళాలని పేషెంట్స్ని వాళ్ళ మందులు ఎలా వేసుకోవాలని అది చెప్తాము. పేరెంట్స్కి ఆ ఇంట్లో ఇంకో థాలసేమియా పిల్లలు పుట్టకుండా ఎలా ఉన్న థాలసేమియా చైల్డ్ని ఎలాగా వాళ్ళని చూసుకోవాలి సైకలాజికల్గా. సో ఇలాగ మేము వాళ్ళ లాంగ్వేజెస్లో మేము చెప్పడం జరుగుతుంటుంది. సో ఈ థాలసేమియా పేషెంట్స్లో అట్మోస్ట్ ట్రీట్మెంట్ అంటే బోన్ మ్యారో. ఎస్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. సో ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి ఎంత ఖర్చు అవుతుంది, మీరు దీన్ని ఎలా భరిస్తున్నారు? ఇప్పుడు దీంట్లో మనకి రకాలు ఉంటాయన్నమాట. అంటే ఎక్కడ చేయిస్తున్నాం అన్నది రకాలు ఉంటుంది, అండ్ ఏ టైప్ ఆఫ్ బోన్ మ్యారో చేయిస్తున్నాం అన్నది ఉంటుంది. దాంట్లో ఫిల్టర్స్ వాడుతున్నామా, వాడటం లేదా, దాంట్లో కొన్ని అంటే పిల్లాడి ఆల్రెడీ ఐరన్ ఎక్కువ ఉంది లేకపోతే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉందనుకో వాళ్ళకు ఇంకో 10 లక్షలు ఎక్కువ అవుతుంటుంది అనమాట. సో ఓవరాల్గా జనరల్గా కనుక తీసుకుంటే యావరేజ్లో 10 lakhs మొదలుకొని 60 lakhs దాకా అవుతుంది, డిపెండింగ్ ఆన్ ఆల్ వెరైటీస్ ఉంటాయన్నమాట. ఇది అంటే డిపెండింగ్ ఆన్ ద పేషెంట్స్ కండిషన్ బట్టి. అంటే పేషెంట్ వాళ్ళు ఎట్లా ఉంది, వాళ్ళ అంటే ఫస్ట్ నుంచి వాళ్ళకి ట్రీట్మెంట్ ఎట్లా నడుస్తుంది, వాళ్ళ బాడీ ఎలాగా రియాక్ట్ అవుతుంది, వాళ్ళకి పారామీటర్స్ ఎట్లా ఉన్నాయి, దీన్ని బట్టి అది మారుతుంది. వెదర్ సొంత వాళ్ళు ఇచ్చారా, సొంత వాళ్ళు ఇస్తే తక్కువ పడుతుంది. ఇప్పుడు సపోజ్ సిబ్లింగ్స్ ఇచ్చారనుకోండి, ఇట్స్ ఫ్రీ కదా. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు అన్రిలేటెడ్ది అంటే వేరే డోనర్ బ్యాంక్ నుంచి కనుక తీసుకుంటే ఇంకో 10 లక్షలు ఎక్స్ట్రా అవుతుంది. అలాగా మీకు వేరియేషన్స్ ఉంటాయి. వెదర్ ఇట్ ఈస్ అన్ హ్యాప్లో మ్యాచ్ అంటే 50% కన్నా ఎక్కువ మ్యాచ్ అయినది వాళ్ళదా, లేకపోతే 100% మ్యాచ్, దాంట్లో కూడా తేడాలు ఉంటాయి అన్నమాట. అయితే మేము ఎన్నిసార్లు బ్లడ్ ఎక్కించాలి? 15 daysకి ఒకసారి అన్నారు కదా, ఈ ఎన్నిసార్లు బ్లడ్ ఎక్కించిన తర్వాత దీనికి వెళ్ళాలి? ఎన్నిసార్లు అని అక్కర్లేదమ్మా పిల్లలకి. అంటే ఫస్ట్ పుట్టిన 2వ ఏడు నుంచి మనము బోన్ మ్యారో చేసేసేయచ్చు. ఇన్నిసార్లు ఎక్కించాలని ఏమీ లేదు, ఎంత తొందరగా చేస్తే రిజల్ట్ అంత బాగుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఒకసారి థాలసేమియా కానీ డిటెక్ట్ అవ్వగానే మన దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఇమ్మీడియట్గా దాన్ని చేసేసుకోవచ్చు అంటారా? బోన్ వాళ్ళు మ్యాచ్ అయితే ఇమ్మీడియట్గా పంపించేస్తాం మేము, అండ్ దట్ ఈస్ గుడ్. అండ్
డబ్బులు అంటావా, నా దృష్టిలో దిస్ ఈజ్ మ్యాన్ మేడ్ పేపర్స్ అమ్మా. మనీ ఈజ్ అ మ్యాన్ మేడ్ పేపర్. మ్యాచ్ అవడం అన్నది ఇది. నన్ను అడిగితే నేను అసలు నా పిల్లాడికి మ్యాచ్ అయితే అన్నీ అమ్మేసేసైనా చేసేస్తానన్నమాట. సో అది ఆ అదృష్టం రావాలి. అండ్ ఉన్నారు చాలామంది. పిఎం ఇస్తారు, కోల్ ఇండియా 10 lakhs ఇస్తుంది, పిఎం 3 lakhs ఇస్తున్నారు, అండ్ క్రౌడ్ ఫండింగ్ ఉంటుంది. సో దేర్ ఆర్ వేస్. వాళ్ళు మ్యాచ్ అవ్వాలి, మా దగ్గర అదే అదృష్టం. అయితే ఇప్పుడు మనం బ్లడ్ బ్యాంక్స్ చాలా ఉన్నాయి. మనం బ్లడ్ ఎవరికైనా అవసరం లేకపోయినా మనం ఇచ్చామంటే, డొనేట్ చేసామంటే వాళ్ళ బ్యాంక్లో స్టోర్ చేసి పెడతారు కదా, అలా బోన్ మ్యారో బ్యాంక్స్ ఏమి ఉండవా? ఉన్నాయమ్మా, నేను అదే కదా చెప్పాను, మ్యారో బ్యాంక్స్ అని ఉంటాయి. వాళ్ళు మ్యారో బ్యాంక్స్ అంటే వాళ్ళు బోన్ మ్యారో తీసి స్టోర్ చేసి పెట్టరు, డోనర్ డేటా కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటారు. జనరల్ పబ్లిక్లో వాళ్ళది తీసుకుంటారనమాట, డిఎన్ఏ తీసుకుని వాళ్ళు హెచ్ఎల్ఏ టైప్ చేసుకొని పెట్టుకుంటారు. అండ్ ఇలా ఎవరైనా హాస్పిటల్స్కి వస్తే వాళ్ళు రెఫర్ చేస్తారనమాట. వాళ్ళు రన్ ఇట్ అనమాట, ఎవరితోటి మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అయితే దే చార్జ్ ఇట్ ఈస్ నాట్ ఫ్రీ. ఎందుకంటే దానికి కూడా చాలా వాళ్ళు ఒక 100 మందిని వాళ్ళు వచ్చి అది కలెక్ట్ చేయాలి, వాళ్ళకి 100 రకాల టెస్టులు చేయాలి. సో ఇదంతా కూడా ఖర్చుతో కూడింది. డోనర్ కూడా తీసుకుంటారా మేడం డబ్బులు? డోనర్ తీసుకోరు, ఓన్లీ ద కంపెనీ విచ్ ఇస్, బికాజ్ వాళ్ళకి ఆ ఖర్చులు అవుతాయన్నమాట, అందుకోసం తీసుకుంటారు. సో మీ సొసైటీకి ఫండింగ్ ఎలా వస్తుంది? మేజర్గా కొంతమంది డోనర్స్ ఇస్తారమ్మా. అండ్ సిఎస్ఆర్ యాక్టివిటీస్లో చాలామంది కంపెనీస్ మాకు ఇస్తారనమాట. సో మేము ప్రాజెక్ట్ వైజ్, ఇప్పుడు నా పిల్లలకి బిఎంటీ కావాలి అంటే అలాగా బజాజ్ ఎలక్ట్రానిక్ మార్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళ సిఎస్ఆర్ యాక్టివిటీస్లో దే ఆర్ సపోర్టింగ్ అనమాట. సో మేము పెద్ద మా చేతిలోంచి ఖర్చు లేకుండా మేము వెళ్తున్నాం. సో గవర్నమెంట్ ఉందనుకో, ఈ పిల్లలకి వాళ్ళకి అయన్ చిలేషన్ డ్రగ్స్ అవంతా కూడా ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద వాళ్ళకి ఎలిజిబుల్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ లేని వాళ్ళకి అది మేము డోనర్స్ ద్వారా అది చేస్తాం. ఎటొచ్చి ఆ పిల్లలు దే హ్యావ్ ఆరోగ్యశ్రీ, దే డోంట్ హ్యావ్ ఆరోగ్యశ్రీ, వాళ్ళకి అందరికీ ఫ్రీ మెడిసిన్స్ అయితే దొరుకుతాయి. సో ఆరోగ్యశ్రీతో అయితే ఈ తలసీమియాకి బిఎంటీ ట్రీట్మెంట్ అయితే చేస్తారా? బిఎంటీ వరకు లేదమ్మా, మనకి మందుల వరకు, డే టు డే యాక్టివిటీస్ వరకు వస్తుంది. ఓకే. అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బిఎంటీకి కూడా పెట్టారు, డైరెక్ట్ పేషెంట్స్ అవి డీల్ చేసుకుంటారు. వీ డోంట్ డీల్ దట్ వన్. సో మీ దగ్గర 3900 చిల్డ్రన్ ఉన్నారు కదా, వీళ్ళల్లో మీ సొసైటీ నుంచి ఎంతమందికి బిఎంటీ చేయించారు? చాలామందికి చేయించాను. కాకపోతే ఇప్పుడు మేము వీఆర్ డూయింగ్ దీస్ బిఎంటీస్ విత్ సంకల్ప్ ఇండియా ఫౌండేషన్ బెంగళూరు, మహావీర్ జైన్ హాస్పిటల్ అండ్ నారాయణ హృదయాలయతోటి. ఈ 2-3 ఇయర్స్లో మేము 139 అంటే 140 మంది పిల్లలకి బిఎంటీ చేయడం జరిగింది. సో ఎవ్రీబడి ఈజ్ రిజిస్టర్డ్ ఫర్ డోనర్? ఎవ్రీబడి ఆర్ నాట్ రిజిస్టర్డ్. ఎందుకంటే పిల్లలకి సిబ్లింగ్ ఉండాలి, వాళ్ళకి మ్యాచ్ అవ్వాలి, మ్యాచ్ అయ్యి అండ్ కన్సర్న్ ఉండాలి, పేరెంట్స్కి అది ఉండాలి. చాలామంది భయపడుతుంటారు బిఎంటీ చేస్తే రిస్క్ ఉంటుందా. వాళ్ళు 85-90% సక్సెస్ గురించి చూడటం లేదు, ఆ 10% లాస్ గురించి చూస్తారనమాట. భయపడి వాళ్ళు ముందరికి రారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవడం. సో డోనర్కి ఏమన్నా కాంప్లికేషన్స్ వచ్చి? అస్సలు ఉండదమ్మా. లైక్ ఎలా అయితే మీరు బ్లడ్ డొనేట్ చేస్తారో ఇది కూడా అంతే. నీ పెద్ద వెజిల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని హార్వెస్ట్ చేస్తారు సెల్స్ని. సో ఇట్స్ మోర్ ఆర్ లెస్ లైక్ అ బ్లడ్ డొనేషన్ వర్క్. సో ఎందుకు అంత అవేర్నెస్ లేదంటారు? అయితే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి వీళ్ళు డోనర్ అయితే కనుక మనకేం కాంప్లికేషన్స్ లేవని ఎందుకు డోనర్స్ ఫీల్ అవ్వట్లేదు అంటారు? అది ఎలా చెప్పను, దానికి మల్టీమీడియా ఎక్స్పోజర్ కావాలి, గవర్నమెంట్ ఎక్స్పోజర్ కావాలి. ఎందుకంటే ఇట్ షుడ్, మేము మాట్లాడితే ఇప్పుడు ఎంతమంది ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. నేను పాస్ 36 years నుంచి మాట్లాడుతున్నాను, కొన్ని 100 ఇంటర్వ్యూస్ ఇచ్చాను నేను. నాది ఎంతవరకు రీచ్ అవుతోంది? అదే మీరు ఏ సెలబ్రిటీయో మాట్లాడారు అనుకోండి, దట్ విల్ గో వైరల్ కదా.
అదే మీ గవర్నమెంట్ తరఫున యాడ్స్ ఇచ్చారనుకోండి, అది వేరే. మోడీ గారు మాట్లాడితే అది వేరే లెవెల్లో మొత్తం ఇండియాలో అందరికీ తెలిసిపోతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, వెదర్ రూలింగ్ గవర్నమెంట్ అవ్వనివ్వండి, లేకపోతే అపోజిషన్ అయినా అవ్వనివ్వండి, ఎవరైనా అవ్వనివ్వండి, దీని మీద కొంచెం శ్రద్ధ తీసుకొని దీని గురించి మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ రీసెంట్ టైమ్స్లో ఒక బాలీవుడ్ సెలబ్రిటీ లేడీ తను సర్వైకల్ క్యాన్సర్ వచ్చి నేను చనిపోయాను అని ఒక న్యూస్ స్ప్రెడ్ చేసి అది ఎంత వైరల్ అయ్యిందో. సో దీని గురించి కూడా ఒకళ్ళు ఇనిషియేషన్ తీసుకుంటే అంత చాలా బాగుంటుందమ్మా. సంబడి నేను కూడా కొంతమంది సెలబ్రిటీస్కి లెటర్ ఇవ్వడం జరిగింది. ఐ డోంట్ నో మరి ఎందుకు వాళ్ళ ముందరికి రావట్లేదో, కానీ దీని మీద ఒక సినిమా రావాలి. ఎలాగైతే తారే జమీన్ పర్ సినిమా వచ్చిందో, సో ఇదివరకు పిల్లలు చదవట్లేదని తెక్కొట్టేసేవారు పేరెంట్స్. ఆఫ్టర్ దట్ మూవీ పేరెంట్స్ కొంచెం ఆలోచించడం మొదలెడుతున్నారు. అరే నీకు ఇది కాకపోతే వేరే సబ్జెక్ట్లోకి వెళ్ళు, లేకపోతే ఇంకోటి లైఫ్ స్కిల్స్ చేసుకోమని. అలాగా తలసేమియా మీద ఒక స్టోరీ రావాలి, ఒక అంటే హార్ట్ టచింగ్ మూవీ ఒకటి వస్తే కనుక ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇట్ విల్ గో టు గ్రాస్ రూట్ లెవెల్. సో అసలు మీ సొసైటీని అప్రోచ్ అవ్వటం ఎలా? మాది మా వెబ్సైట్ ఉందమ్మా, www.tscesindia.org. మా వెబ్సైట్ ఉంది, నా ఫోన్ నెంబర్ ఉంది. ఇఫ్ యూ వాంట్ నా ఫోన్ నెంబర్ ఈజ్ అ పబ్లిక్ ఫోన్ నెంబర్, ఎనీబడి కెన్ కాల్ మీ. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఐ కెన్ టాక్ ఓన్లీ ఆన్ థాలసేమియా, అదర్ సబ్జెక్ట్స్ మాట్లాడను. సో ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు రీచ్ మీ, మై ఫోన్ నెంబర్ 9246801097. సో థాలసేమియా గ్రస్తులు కానీ తలసేమియా మీద అవగాహన వాళ్ళు కానీ 24/7 365 days ఎనీ టైమ్ దే కెన్ కాల్ మీ. సో ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మ్యామ్. ఆ ఎక్స్పీరియన్స్తో మీరు ఏం నేర్చుకున్నారో చెప్పండి. ఎక్స్పీరియన్స్ అంటే 1988లో మై ఫస్ట్ చైల్డ్ వాజ్ రోహిత్. అండ్ అన్ఫార్చునేట్లీ వాడికి థాలసేమియా మేజర్ అని తెలిసింది. థాలసేమియా మేజర్ అని తెలిసింది కానీ డాక్టర్స్కి కానీ బ్లడ్ బ్యాంక్స్కి ఎవరికి అవగాహన లేదనమాట. ఆ రోజుల్లో థాలసేమియా మీద ట్రీట్మెంట్ మీద ఎవరికి అవగాహన లేదు, ఈవెన్ డాక్టర్స్, హాస్పిటల్స్ ఆఫ్ కోర్స్. సో అలాంటి టైంలో నేను పిల్లాడిని తీసుకొని హోల్ ఇండియా వెళ్ళి ఎక్కడెక్కడ ఎవరు ఏ ట్రీట్మెంట్ చేస్తున్నారో వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను డాక్టర్స్కి చెప్పి ఆ ట్రీట్మెంట్ని నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఐ కెన్ సే దట్ ఐఎమ్ ద ఫస్ట్ పేరెంట్ హూ హ్యావ్ స్టార్టెడ్ ద మూమెంట్ ఆఫ్ థాలసేమియా అని చెప్పొచ్చు అనమాట. సో డాక్టర్స్కి అయితే చెప్పానే కానీ డోనర్స్కి అవేర్నెస్ లేదనమాట బ్లడ్ డొనేషన్ మీద. సో మేము అప్పుడు బ్లడ్ డొనేషన్ మీద కూడా అవగాహన స్టార్ట్ చేసాం యాజ్ అ పేరెంట్. మీకు అంటే చెప్తే ఈ రోజుల్లో చాలా ఈజీగా దొరుకుతుంది బ్లడ్, ఒక ఫోన్ కాల్ చేస్తే. ఆ రోజుల్లో ఒక 15 రోజులు మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఎక్కే గుమ్మం దిగే గుమ్మం లాగా అడిగితే 15 రోజులు అడిగితే అలా మనకి 1 యూనిట్ బ్లడ్ దొరికేదనమాట. సో అంత కష్టంగా ఉండేది బ్లడ్ అన్నది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 1991 నుంచి నేను ఈ థాలసేమియా సొసైటీ స్టార్ట్ చేయాలని కంకణం కట్టుకొని అండ్ అప్పుడు లక్కీగా ఐ మెట్ విత్ డాక్టర్ ఏఎన్ కృష్ణకుమారి గారు. ఆవిడ పీడియాటిక్ హెమటాలజిస్ట్. ఆవిడ నేను కలిసి 1998లో మాకు నాలాగా ఇంకో 4 పేరెంట్స్ని తోడు తీసుకొని మేము ఈ థాలసేమియా సికిల్ సెల్ సొసైటీ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అప్పుడు మాకు డాక్టర్ సుమన్ జైన్ కూడా ఆవిడ కూడా నేను మీతో పాటు ఈ జర్నీలో ఉంటానని చెప్పి ఆవిడ కూడా మాకు తోడు రావడం జరిగింది. సో ఇలాగ 4 పేరెంట్స్ 2 డాక్టర్స్ తోటి మా ప్రయాణం స్టార్ట్ అయిందనమాట. సో అప్పుడు మేము ఒక 20 మంది పేషెంట్స్ని మేము ఒక పూల్ చేయగలిచాం, ఒక అండర్ వన్ రూఫ్. అది ఈరోజు 3930 మందికి పైగా పేషెంట్స్ ఆల్ ఓవర్ ఇండియా అంటే మ్యాక్సిమం ఉభయ రాష్ట్రాల నుంచి ఉన్నారు. కొంతమంది అస్సాం నుంచి అలా కూడా ఉన్నారు. కొంతమంది పేషెంట్స్
వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ కావాలని పాపం 2000 మైళ్ళ నుంచి ప్రతిసారి వాళ్ళు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్కి వస్తున్నారనమాట. సో ఇప్పుడంటే ఓకే, కానీ అప్పుడు మీకు అది ఎంత అఫోర్డబుల్గా ఉండేది? ఇట్ ఈస్ నాట్ అన్ అఫోర్డబుల్ అమ్మ. ఎందుకంటే మా వారికి 5000 జీతం ఉంటే మా అబ్బాయి 5750 రూపాయలు మందులు ఖర్చు అయ్యేది. మేము ఏం తినాలి, మేమేమి ఉండాలి. సో ఇట్ వాజ్ నాట్ అన్ అఫోర్డబుల్. ఇప్పుడు కూడా అఫోర్డబుల్ కాదు. బట్ ఇప్పుడు మాలాంటి ఎన్జిఓ ఉంది కాబట్టి, గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ స్కీమ్లో పెట్టింది కాబట్టి ఇప్పుడు అందరికీ చాలా ఈజీ అయిపోయింది అనమాట. కానీ ఆ రోజుల్లో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అఫోర్డబుల్, అస్సలు అఫోర్డబుల్ కాదు. సో ఇందాక అడిగినట్టు ఆ సిచ్యువేషన్స్ అన్నిటి నుంచి మీరు ఏం నేర్చుకుని దీంట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు మీ సొసైటీలో? ఒకటే అమ్మ, నాకు వచ్చిన ప్రతి కష్టము వేరే పేరెంట్కి రాకూడదు. ఐ లాస్ట్ మై సన్, సో నో అదర్ మదర్ షుడ్ లాస్ దేర్ చైల్డ్. నాకు అవగాహన లోపం వల్ల నాకు రోహిత్ పుట్టాడు. అలాగా ఇంకో మదరు అలాగా అవగాహన లోపంతో ఇంకో చైల్డ్కి బర్త్ ఇవ్వకూడదు. సో కొన్ని కౌన్సిలింగ్స్ నాకు నా కొడుక్కి అవసరం చాలా కావాలనిపించింది. దట్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ హియర్ అనమాట. మందులు ఈజీగా యాక్సెసిబుల్గా అయ్యేటట్టు చేశాం. సో అండ్ నా మిషన్ ఏదైతే ఉందో, ఐ షుడ్ సీ వన్ డే ఈ TSCS అంటే అన్ని ఆర్గనైజేషన్స్ మూతపడిపోవాలి. అంటే అసలు తలసేమియా చిల్డ్రనే ఉండకూడదు అనమాట. ఐదర్ వాళ్ళకి క్యూర్ అయినా అయిపోవాలి, వాళ్ళకి మంచి ఆప్టిమమ్ ట్రీట్మెంట్ అయినా జరగాలన్నమాట. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఈ ఇన్ఫ్లో తగ్గితే ఉన్న పిల్లల్ని చూసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. సో ఇన్ఫ్లో తగ్గించాలి ఫస్ట్. ఇప్పటి వరకు మీరు గనక చూస్తే ఈ మే వరకునే నాకు దాదాపు 120-130 మంది పిల్లల దాకా కొత్త రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. అంటే అవగాహన పెరిగిందనుకోవాలా, అవగాహన రాహిత్యం అనుకోవాలా? అంటే సొసైటీ మీద అవగాహన పెరిగింది. సొసైటీ మీద అవగాహన పెరిగి 130 మంది పిల్లలు పోయారు. యాక్చువల్లీ పబ్లిక్లో అవగాహన లోపం చాలా ఉంది. ఎస్పెషల్లీ ట్రైబల్ ఏరియాస్లో కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి. ఆ కమ్యూనిటీస్లో కంపల్సరీగా గవర్నమెంట్ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, చైల్డ్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఈ 3 సమగ్రంగా పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది కమ్యూనిటీ వైజ్ దీంట్లో చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి. అయితే మేము ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంటుంది, లేకపోతే మీకు కొన్ని ఆర్గనైజేషన్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ లాంటి వాళ్ళు CSR ప్రోగ్రామ్స్లో సపోర్ట్ చేస్తున్నారు అన్నారు. అలాంటి సపోర్ట్ గవర్నమెంట్ నుంచి ఏమన్నా వస్తుందా మీకు? గవర్నమెంట్కి అట్లాగా అంటే మనము ఆశించకూడదనే అనుకుంటున్నానమ్మా. ఎందుకంటే గవర్నమెంట్ కంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. వాళ్ళు ఇలా NGOస్కి వాళ్ళు చేయరు. వాళ్ళు ఏం చేసినా మొత్తం సమాజానికి మేలు కలగాలని చేస్తారు. దట్ ఈస్ వర్ దే కేమ్ అప్ విత్ ఆరోగ్యశ్రీ అన్బయాస్డ్గా. సో ఇప్పుడు మా NGOకి ఇచ్చారు కదా అని వేరే NGOకి ప్రైవేట్గా చెయ్యదు గవర్నమెంట్. ఓకే, మనం గవర్నమెంట్ని అలా అనుకోవడం అన్నది అది తప్పు కూడా మనం. సో గవర్నమెంట్ నుంచి నేను కోరుకునేది ఏంటి అంటే, మొత్తం అన్ని ప్రెగ్నెంట్ లేడీస్కి ఈ HbA2 టెస్ట్ మ్యాండేటరీ చేయండి. నేను మొత్తం ఉన్న జనాభాను అందరినీ స్క్రీన్ చేయమని చెప్పడం లేదు. జస్ట్ ప్రెగ్నెంట్ లేడీస్ని. ఎంతమంది ఉంటారు ప్రెగ్నెంట్ లేడీ? 3% ఉంటారా, 4% ఉంటారా, 5% ఉంటారా? ఆ ప్రెగ్నెంట్ లేడీస్కి మట్టుకు ఫస్ట్ ట్రైమిస్టర్లో టెస్ట్ చేయండి. వాళ్ళు క్యారియర్స్ అని తెలిస్తే అప్పుడు వాళ్ళ హస్బెండ్స్ని టెస్ట్ చేయండి. అలా అయినప్పుడు మన కాస్ట్ కటింగ్ ఉంటుంది, ఒక వ్యాలిడ్గా ఉంటుంది. అంతేగాని నీకు వచ్చింది కదా అని అందరికీ చేయమంటావా అన్న ప్రశ్న అది గవర్నమెంట్కి ఉచితం కాదు. సో ఈ ఎన్నో టెస్టులు చేస్తున్నారు ప్రెగ్నెంట్ విమెన్కి ఉపయోగపడేవి. ఇది కూడా చేయండి. చేస్తే అసలు ఈ తలసేమియా అన్నది రాకుండా పోతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు ఎదర పుట్టే పిల్లలందరూ కూడా గవర్నమెంట్ చెయ్యకపోవడం వల్లే పుడుతున్నారు వాళ్ళు. సో ఈ బాధ్యత అంతా గవర్నమెంట్దే తీసుకోవాలి. అయితే మీరు ఇంత జీవితం చూస్తారు కదా, మీ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే ఏం చెప్తారు? అచీవ్మెంట్ అని ఏం చెప్తామమ్మా, ఏది నాకు
ఎక్కువ ఆనందం ఇచ్చేది ఏమీ లేదు నా జీవితంలో. ఎందుకంటే ఎక్కువ ఆనందం పొందాలని నా కొడుకే లేడు. నా కొడుకు లేనప్పుడు ఏది నాకు పెద్ద ఆనందం కాదు. కాకపోతే 2020లో నాకు రాష్ట్రపతి భవన్ నుంచి పిలుపు వచ్చింది. ఐ హ్యాపెన్ టు మీట్ రామ్నాథ్ కోవింద్ గారితో. ఇవన్నీ నేను ఆయనకు కూడా చెప్పడం జరిగింది. తర్వాత సికిల్ సెల్ ఎనీమియాని మోడీ గారు మొత్తం దీనికి ఒక ప్రాజెక్ట్ అన్నది స్టార్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ గుడ్ సైన్. ఇఫ్ ఎట్ ఆల్ థాలసేమియా కూడా అలాగా చేస్తే ఇంకా కొంచెం బాగుంటుంది అనమాట. సో ఈ థాలసేమియాకి సికిల్ సెల్ అనీమియాకి ఏంటి మ్యామ్ డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్ అన్నది అంటే ఎలా ఉంటుందంటే ట్రీట్మెంట్ ఒకటే ఉంటుందమ్మా, స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. సికిల్ సెల్ అనీమియా, ఈ థాలసేమియాలో ఏమవుతుందంటే ఆర్బీసీ ఇర్రెగ్యులర్గా అయిపోయి దాని లైఫ్ స్పాన్ 120 days వల్ల 21 daysకి దిగిపోతుంది, 15 to 21 days అనమాట. కానీ సికిల్ సెల్ ఎనీమియాలో ఏమవుతుంది తెలుసా, ఇలాగ రౌండ్గా షేప్ ఉన్నది క్రిసెంట్ మూన్ లాగా అయిపోతుంది, అర్ధచంద్రాకారంలో, కొడవలి ఆకారంలో అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే కొడవలి ఆకారంలో ఈ సెల్స్ అయ్యాయో అవన్నీ కూడా జాయింట్స్ దగ్గర ఒకదాని మీద ఒకటి బ్లాకేజ్ అవుతుంటాయి అన్నమాట. బ్లాకేజ్ అయ్యి ఫ్లో తగ్గినప్పుడు నీకు ఎక్కడైతే ఫ్లో ఉండదో అక్కడ వాస్తుంది, విపరీతమైన తట్టుకోలేని నొప్పులు వస్తాయి అన్నమాట ఆ పిల్లలకి. సో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి శ్రీరామ రక్షల్లో మంచినీళ్ళు తాగడం, ఎక్కువ మంచినీళ్ళు, జ్యూసులు ఏదైనా మంచిగా తాగి అలాగా తాగుతూ వాళ్ళు కొన్ని మందులు వేసుకుంటే వాళ్ళ లైఫ్ కూడా నార్మల్గానే ఉంటుంది. మ్యామ్ అయితే చెప్పండి, మీరు ఇప్పుడు 3900 and change పిల్లలకి మీరు ఒక మదర్ అయ్యారు కదా. సో ఈ మదర్ ఆఫ్ 1-2 నుంచి 3900 and change పిల్లలకి మదర్ అవ్వటం అనేది ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మీ జీవితంలో. సో ఈ త్రూఅవుట్ ది జర్నీలో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? యాజ్ అ విమెన్గా, యాజ్ అ మదర్గా, యాజ్ అ పేరెంట్గా చాలా ఛాలెంజెస్ నేను ఫేస్ చేయాల్సి వచ్చిందమ్మా. అంటే వెళ్ళడం, చాలామంది డాక్టర్స్ తోటి మాట్లాడటము, దీని గురించి డేటా కలెక్ట్ చేసుకోవడము, అది నేను నా ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పడం. ఎందుకంటే ఇది ఎలా ఉంటుందంటే మెడికల్ టర్మినాలజీ ఉంటుంది, మనకి వాళ్ళు చెప్పింది అప్పటికప్పుడు అర్థమవుతుంది. అది వచ్చి ఇంట్లో నేను డెలివరీ చేయకపోతే వీళ్ళు ఒకలాగా అర్థం చేసుకునే ఉంటుంది. దానివల్ల లైఫ్లో చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఎనీ పర్సన్, నేను ఎప్పుడూ ఒక కోట్ చేస్తుంటాను, ముదితలు నేర్వగరాని విద్య గలదే ముద్దారు నేర్పింపగానని. అంటే ఎవరికైనా ఆడవాళ్ళకి కరెక్ట్గా కనుక మనము వాళ్ళని కరెక్ట్గా వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు చెయ్యలేని పని అంటూ ఏమీ ఉండదు. ఆడవాళ్ళు కూడా బ్యాలెన్స్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఎమోషనల్ బ్యాలెన్స్ ఒకటి, ఇంట్లో బ్యాలెన్స్ చేసుకోవాలి, అండ్ బయట కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి, బయట సమాజం. ఎందుకంటే బయట సమాజంలోకి వెళ్ళినప్పుడు మనం చాలా రకాల మనుషుల్ని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. సైకలాజికల్గా, తర్వాత ఫిజికల్గా చాలామందిని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నమాట. అలాంటి ఆ ప్రపంచంలో మనం రక్షించుకుంటూ మనం ముందరికి వెళ్ళాలప్పుడు నీకంటూ ఒక క్యారెక్టర్ ఉండాలి, అంటే నీకంటూ ఒక విజన్ ఉండాలన్నమాట. ఆ విజన్ అండ్ క్యారెక్టర్ ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకోగలుస్తావో, మన మీద మనకు నమ్మకం ఉండి, మనం అది ఎప్పుడైతే ఇల్లు అండ్ బయట బాధ్యత, నేను సింపుల్గా చెప్పాలి అంటే ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవడం, ఇంటిని బ్యాలెన్స్ చేసుకోవడం, నీ రెస్పాన్సిబిలిటీ అనే ఫ్రేమ్ వర్క్ ఉన్నదనుకోండి, నువ్వు ఆ ఫ్రేమ్ పెట్టేసుకున్నారనుకోండి, ఆ ఫ్రేమ్లోనే అన్నీ వచ్చేస్తాయి. రెస్పాన్సిబిలిటీ అన్న దాంట్లోనే ఎంటైర్ సిస్టమ్ వచ్చేస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు యాజ్ అ మదర్గా నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, యాజ్ అ వైఫ్గా నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఒక అత్తగా నీ రెస్పాన్సిబిలిటీ, ఒక అమ్మగా నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఒక కూతురుగా నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఒక చెల్లి అక్కగా నీ రెస్పాన్సిబిలిటీ. జస్ట్ అది దట్ ఈజ్ అ ఫ్రేమ్, ఇంటి ఫ్రేమ్. నువ్వు బయటకు వెళ్తావు సొసైటీలో, నీ మీద ఆధారపడి 3000 మంది పిల్లలు ఉన్నారు. నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, నువ్వు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా చేయాలి.
సో ఇవన్నీ కూడా అన్నీ రెస్పాన్సిబిలిటీ అమ్మ. నువ్వు ఆ రెస్పాన్సిబిలిటీ అన్న ఫ్రేమ్లో కనుక నువ్వు కరెక్ట్గా ఇమిడిపోతే నీకు ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే దాన్ని కొంచెం ఇటు అటు బ్యాలెన్స్, ఎమోషనల్ బ్యాలెన్స్లు అయ్యాయనుకో, అప్పుడు ఒకటి చేస్తే ఒకటి ఇదైపోతుంది, ఇంకొకటి చేస్తే ఇంకొకటి అవుతుంది అనమాట. సో మనకి అంటూ నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను ఆడవాళ్ళకి అందరికీ కూడాను. అంటే నేను విమనిస్ట్ అని కాదు, ఆడవాళ్ళకి ఏమని చెప్తానంటే వాళ్ళ ఒక దృక్పథం ఉండాలి, ఒక ఫోకస్ ఉండాలి, మనం ఏం చేయాలి, నా పిల్లలు, నా సంసారం, నా పిల్లలు వాళ్ళు కరెక్ట్గా ఉండాలి. సో ఇలాంటి ఫోకస్ కనుక ఉంటే ఎటువంటి తప్పులు ఎటువంటి ఏమీ జరగదు. అండ్ ఎక్స్ట్రా ఏవైతే అందరూ మీ మైండ్ని పాడు చేయాలనుకుంటారో అది మీరు అవ్వకుండా అవుతుందన్నమాట. సో మనం సెల్ఫ్ కంట్రోల్డ్గా, సెల్ఫ్ డిఫెన్సివ్గా అండ్ సెల్ఫ్ ఎస్టీమ్గా ఉండాలన్నది నా ఆలోచన అండ్ వాట్ ఐ ఫాలో. సో మ్యామ్, ఈ త్రూ అవుట్ ది జర్నీలో మీరు ఎన్ని బ్లడ్ క్యాంప్స్ లాంటివి అరేంజ్ చేశారు? ఎంతమందికి బ్లడ్? అంటే మా బ్లడ్ బ్యాంక్ 2010లో మేము స్టార్ట్ చేసాము. 2010లో నా బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము దాదాపు 3941 పైన మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేయడం జరుగుతుంది. అండ్ నా పిల్లలకి 2,44,263 బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇవ్వడం జరిగిందనమాట. సచ్ ఎ హ్యూజ్ నంబర్ ఇట్ ఈస్. అండ్ 2014లో ఇలాగే నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అప్పుడు ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ తోటి మాట్లాడి థాలసేమియాని ఉభయ రాష్ట్రాల్లో ఒక సబ్జెక్ట్ కింద కూడా పెట్టించడం జరిగింది. ఇప్పుడున్న ఎస్ఎస్సి టెక్స్ట్ బుక్లో మనం థాలసేమియా అండ్ హిమోఫీలియాని రెండింటిని ఒక సబ్జెక్టుగా పెట్టడం జరిగింది. సో అప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్ నన్ను అడిగారు, ఇన్ని రకాల రోగాలు ఉంటే నువ్వు దీన్ని ఎందుకు సబ్జెక్టుగా టెక్స్ట్ బుక్లో పెట్టించాలనుకుంటున్నావు అంటే, నేనన్నాను, సార్ చాలామంది ఊళ్ళల్లో పిల్లలు, ఆడపిల్లలు, వాళ్ళకి ఆ ఊరికి 10వ క్లాస్ వరకే ఉంటుంది, తర్వాత ఇంటర్మీడియట్కి వాళ్ళు వెళ్ళలేరు కదా, కనీసం 10వ తరగతి అప్పుడు డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉంటాయి, లేకపోతే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి పంపించేస్తారు. 10వ క్లాస్లో కనుక బాగా బట్టి సిస్టమ్ ఉంటుంది. ఎందుకంటే నేను మళ్ళీ ఇంకోటి అడిగాను, నాకు 1 మార్క్ క్వశ్చన్ కూడా ఇవ్వమని అడిగాను కంపల్సరీగా. ఎందుకంటే 10వ తరగతిలో చాలామంది స్కూల్స్ వాళ్ళ మంచిగా రావాలి అని చెప్పేసి వాళ్ళని బట్టి కొట్టిస్తారు. సో అప్పుడు ఈ పిల్లలకి కనీసం థాలసేమియా అన్న రోగం ఉంది, మనం టెస్ట్ చేసుకోవాలి అన్నది తెలుస్తుంది అన్న ఉద్దేశంతో నేను ఎస్ఎస్సిలో ఆ రోజు 8 నెలలు కష్టపడ్డాను. 8 నెలలు కష్టపడి నేను ఎస్ఎస్సిలో ఈ సబ్జెక్ట్ పెట్టాను. ఇండియాలో కానీ మిగిలిన వేరే ఏ కంట్రీస్లో కూడా ఈ సబ్జెక్ట్ 10th క్లాస్లో ఈ సబ్జెక్ట్ ఉన్నది మన ఉభయ రాష్ట్రాల్లో మటుకి. అయితే మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మ్యామ్? మీ సొసైటీకి ఇంకా ఏం చేయాలని? మన ఫ్యూచర్ ప్లాన్స్ అంటే చెప్పాను కదా, నాకు థాలసేమియా ఫ్రీ తెలంగాణ కావాలి, థాలసేమియా ముక్త్ భారత్ కావాలి. సో ఇది నేను ప్లాన్ వేసుకుంటే అయ్యేది కాదు, ఎందుకంటే ఇది గవర్నమెంట్ చేయాల్సింది. సో గవర్నమెంట్ ఒక మంచి మనస్సుతోటి, సహృదయతతోటి వాళ్ళు నా మిషన్ని ముందరికి చేస్తే, అండ్ దట్ ఈస్ వండర్ఫుల్. అండ్ ఎస్, నా పిల్లలందరికీ కూడా ఇంకా మంచి వైద్యం ఏదైతే ఉందో అది వాళ్ళకి కంప్లీట్గా అందించాలి, వితౌట్ అన్కండిషనల్గా చేయాలన్నది నా ఫ్యూచర్ ప్లాన్. అయితే ఆన్ ఫైనల్ నోట్, మీ ఫ్యామిలీ అంతా ఇందులోనే ఉంటారా మ్యామ్? దీని వెనకే పరుగులు తీస్తుంది? అంటే అవేర్గా ఉంటారు, నా ఫ్యామిలీ మొత్తం దీని మీద అవేర్గా ఉంటారు. మా అబ్బాయి కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు, ఎందుకంటే వాడు ఉద్యోగం వాడు చేసుకుంటూ వాడు చిన్నగా కొన్ని బ్లడ్ డొనేషన్ క్యాంప్స్లో కానీ, లేకపోతే అవేర్నెస్ టాక్స్లో కానీ, లేకపోతే నాకు కొన్ని మెటీరియల్స్ అందించడం కానీ అది అలా చేస్తాడు. అండ్ మా ఇంట్లో గత 25 ఏళ్ల నుంచి ప్రతి శ్రీరామనవమికి మా ఇంట్లో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడతాను. అది మా చుట్టాలకి, ఫ్రెండ్స్కి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం అని ఎవ్రీ ఇయర్ నేను శ్రీరామనవమి రోజు మా ఇంట్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్
చేయడం జరుగుతుందనమాట. ఎందుకంటే మా వాళ్ళకు కూడా, మా ఫ్యామిలీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని. అండ్ మా ఫ్యామిలీలో దాదాపు ఒక 150 మందికి నేను ఈ HbA2 టెస్టింగ్ చేయించడం జరిగింది. అందులో నాకు తెలిసి దాదాపు 19 మందికి క్యారియర్ స్టేటస్ ఉంది. అండ్ నేను అంటే దాన్ని ఏమంటారు, ఒక నిర్ణయం అంటారా లేకపోతే ఒక వ్రతం అంటారా. సో మా ఫ్యామిలీలో ఇంకో థాలసీమియా పిల్లలు పుట్టకూడదు అన్నది నా ఉద్దేశం అనమాట. అందుకోసమే మొన్న మా కోడలికి కూడా పెళ్ళికి ముందర ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే టెస్ట్ చేసుకున్నాకే పెళ్ళి చేసుకుంటాం అని నేను చేశాను. బట్ దేర్ పేరెంట్స్ ఆర్ ఆల్సో లైక్, వాళ్ళు కూడా దే టుక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. లేకపోతే ఎందుకు చేయిస్తున్నారు ఏంటి అని కంగారు పడకుండా దే టుక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. అయితే ఓవరాల్గా మీరు సొసైటీకి ఇచ్చే మెసేజ్ ఏంటి? నాకు సొసైటీకి ఒకటే మెసేజ్ ఇస్తానండి, హెల్దీ పిల్లల్ని కనండి. ఏదో మూసపోతు మాటలు ఉంటాయి కదా, వాళ్ళకైతే మనకవుతుందా లేకపోతే ఇంకోళ్ళకి అవుతుందా అని కాకుండా అవేర్నెస్ తెచ్చుకోండి. పెళ్ళికి ముందర వీలైతే పెళ్ళికి ముందరే ఈ థాలసీమియా టెస్టింగ్ చేసుకోండి. ఇంకొక థాలసీమియా క్యారియర్స్, థాలసీమియా ఆర్ సికిల్ సెల్ ఎనీమియా, ఇంకొక థాలసీమియా ఆర్ సికిల్ సెల్ ఎనీమియా క్యారియర్స్ని పెళ్ళి చేసుకోకుండా ఉండడం అన్నది ఉత్తమం. ఆల్రెడీ లేదు ఇద్దరికి లవ్ లేకపోతే ఇంకో బాండింగ్ ఏదైనా ఉండి, ఫ్యామిలీ బాండింగ్ ఉంది, మేము చేసుకుందామంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో ఈ టెస్ట్ చేసుకొని అప్పుడు హెల్దీ బేబీస్ని కనండి. ఎందుకంటే మన ఫ్యూచర్ జనరేషన్ హెల్దీగా ఉంటే మొత్తం ఈ కంట్రీ అంతా కూడా హెల్తీగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా హెల్తీగా పుట్టాలి ఎప్పుడు. థ్యాంక్ యూ మ్యామ్, సచ్ అ ప్లెజర్ టాకింగ్ టు యూ. మై వెరీ నైస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్.